సజీవ స్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం, ఆ క్రీస్తు స్వరం, సజీవ స్వరం. నాలాంటి బోధకులము, పరిచర్య చేసేవారము అని చెప్పుకుంటున్న వారి దగ్గర కూడా స్వార్థమే కనబడుతుంది ఎక్కువగా. అందరిని గురించి నేను విమర్శించట్లేదు, కానీ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో స్వార్థము, స్వచిత్తము, సొంత నిర్ణయము, సొంత స్వహ అనే పరిస్థితులే కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి జీవితము లేనిది దేవునితో నడుచుట అంటే. రెండవది పవిత్రత, నీతిమయ జీవితం. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవునికి ఇష్టడుగా బ్రతకలేడు. దేవుని మందిరమునకు అనుకూలత ఉంది, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలం. కాబట్టి పవిత్రత, అదే సమయంలో నీతిమయమైన లేక నీతియుక్తమైన జీవితము జీవించుట. ఈరోజు మనం చేతిలో పడగానే, ఉద్యోగము రాగానే, పిల్లలు కలగగానే, ఆస్తి సమకూడగానే, ఇల్లు కట్టుకోగానే, అన్నీ చక్కపరచబడగానే వెంటనే సామెత ఈ లోకంలో, ఎస్పెషల్లీ ఇన్ అవర్ నెల్లూరు డిస్టిక్, తాగలేసినట్టు. సో మరొక పదం కూడా ఉంది అక్కడ, కానీ దాన్ని నేను వ్యక్తపరచట్లేదు కదండి. అప్పుడు దాకా ఏదో పదం చెప్పి తర్వాత వేరొక పదం చెప్పే పరిస్థితులు. కారణం ఏంటంటే నమ్రత అనే కనబడేటువంటి కోణంలో కూడా దేవుని బిడ్డలారా ఆస్కార్ అవార్డు నటిస్తున్నారు. ఈ నటనా జీవితం లేని జీవితమే దేవునితో నడిచిన జీవితం. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మేము దేవునితో నడుస్తున్నాము గనక భార్యని పక్కన పెడతారు, పిల్లల్ని పక్కన పెడతారు, వీలైతే ఊరు అసలు సమాజాన్ని వదిలేసి ఎక్కడో అరణ్యములోకి వెళ్ళి ఎక్కడో వారు జపం చేసుకుంటా, లేక మా చెప్పాలంటే దేవుని సాక్షాత్కారం కొరకు వారు అక్కడ మంత్రాలు, అక్కడ భజన చేయడం, అక్కడ భక్తి చేయడం, అక్కడే వారు ఉండిపోవడం, వాళ్ళు కూర్చున్న దగ్గర అంతా శరీరం అంతా పొట్టొచ్చేయడము, ఇదంతా జిమిక్ అన్నమాట, వాస్తవం కాదు. అసలైనటువంటి దేవునితో నడుచుట, దేవుని కొరకు బ్రతుకుట, దేవుని పోలీస్. 3 విషయాలు చెప్పాను. మొదటిది దేవునితో నడుచుట అనేది నెంబర్ 1 ఏం కనబడుతుంది? ప్రత్యేకత, స్వార్థ త్యాగం. యాజ్ ఎ పార్ట్ దట్ ఈజ్ ఎ క్రిస్టియానిటీ. క్రైస్తవ జీవితం అనేది రాజీ పడేది, లోకముతో కలిసిపోయేది కాదు. రెండవది పవిత్రత, నీతిమయ జీవితం. మూడవది కృప, సాధు స్వభావం. సో మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయము ఆసనమైనది. ఈ పరిశీలనలో 4వ విషయాన్ని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నా. ఈ 4వ విషయం ఏమిటి అంటే దీనత్వము, మృదు స్వభావము. చూసారండి, కొంతమంది మాటలు మాట్లాడతారు, కానీ వారి మాటలు, ఆయన అంటాడు మాట్లాడుతుంటే నోరు మాట్లాడుతుందట, నొసళ్ళు ఎక్కిరిస్తుంటాయంట అన్నట్టుగా. ఇలాంటి స్వభావము దేవునితో నడిచే వారికి ఉండకూడదు. ఒకవేళ అలా ఉంది అని అంటే ఖచ్చితంగా మనం ఆలోచించాలి, నేర్చుకోవాలి. ఈరోజు అనేక మంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితి ఉంది అని కానీ ఆలోచిస్తే, భర్త భార్యతో నే కాకుండా పిల్లలు తల్లిదండ్రులతో ఇక్కిరించేటువంటి మాటలతో, రెచ్చగొట్టేటువంటి మాటలతో, వారి బలహీనతలను గురించి దేవుని బిడ్డలారా టార్చర్ పెట్టేటువంటి మాటలతో, కొంతమంది తల్లిదండ్రులు వారు పిల్లలు అనుకున్నంతగా సంపాదించలేరు.
అని అంటారు. పెద్ద సంపాదికుడు అని, పెద్ద ఉద్యోగస్తుడు అని, పెద్ద ల్యాండ్ లార్డ్ అని కదా, ఈయన పెద్ద లార్డ్ అండి అంటారు. తల్లిదండ్రులు ఆ మాట పిల్లల దగ్గర విన్నప్పుడు చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. భార్యలు తన భర్త విషయంలో కూడా ఈ మాటలు అన్నప్పుడు భర్తకి విరక్తి కలిగే పరిస్థితులు కూడా వస్తాయి. కొంతమంది భర్తలు తన భార్యలని పెద్ద తెచ్చావని అంటాడు. అంటే ఈయనకి కట్నాలు బాగా తోసిపెట్టాలి, కట్నం చాలక ఇంకేదో తెచ్చిపెట్టాలి. అంటే ఈయన బతికినంత కాలము వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈయనకి ఎదర్ప చేస్తూనే ఉండాలి. లేకపోతే నిన్ను చేసుకున్నాను పనికి మళ్ళీ దాన్ని, వాళ్ళని చేసుకుంటే బాగుండు. అసలు నీ మొహం చూడు ఎట్టుందో అద్దంలో చూసుకున్నావు ఎప్పుడన్నా? ఎప్పుడు అనలేదు కదా మీ ఆయన మిమ్మల్ని ఇలాంటి భర్తలు ఉన్నారని. పైకి భలే బాగా పొగడతారు, కానీ పక్కన వాళ్ళ దగ్గర కాని విషయాలు మాట్లాడతారు. ఎవరిని గురించి? భార్యని గురించి. జాగ్రత్త అండి. లోకస్తుల గురించి అయితే ఓకే, యేసుని ఎరిగిన తర్వాత, యేసు కొరకు బ్రతకాలి, యేసుతో నడవాలి అనుకున్న తర్వాత, రక్షించబడ్డాము అన్నటువంటి ఆలోచన నీకు వచ్చిన తర్వాత, నీలో దేవుడు కోరుకునేది, నీకు ఉండవలసినది లేక మనకు ఉండవలసినది ఏమిటంటే దీనత్వము ఉండాలి. ద హంబల్నెస్, హ్యూమిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. విధేయత విధేయత విధేయత. ఏదైనా పాడ్ మైక్ ఉందా? పాడ్ మైక్ ఉంటా అనేటువంటిది మన దగ్గర వచ్చేటువంటి ఫోకస్ అయ్యేటువంటి అవుట్పుట్ ఏంటంటే దీనత్వం ఖచ్చితంగా ఉంటుంది. మాటలో కరుకు ఉండదు, నడతలో దేవుని బిడ్డ తొందరపాటు కనబడదు. అలాగని చెప్పి నడవమా, అలాగని మాట్లాడమా, మనలాగా దేవునితో నడిచిన వారిలాగా మాట్లాడగలిగిన వారు, కార్యము చేయగలిగిన వారికి ఎవరు ఉండరు. ఎందుకంటే వారి పక్షంగా దేవుడు ఉంటాడు, వారి పక్షంగా దేవుడు తన కార్యము చేయుటకు సిద్ధంగా ఉంటాడు. దైవ గ్రంథములు అంటుంది, దీనత్వం కలిగి ఉంటాడు, అతనిలో మృదుత్వము కనబడుతుంది. వాక్యం చూడండి ఒకసారి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం చూడండి ప్లార్ ఒకసారి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఎంత చక్కటి మాట పరిశుద్ధాత్మదేవుడు తేట. ఎంతంట బాగా వినంటున్నారా? యూదుల యొక్క కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను. తను చేస్తున్న పరిచర్య చూడంటున్నారా? యూదుల యొక్క కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఈ పౌలు గారు గురించి ఈ లేఖనాలు చెప్పినటువంటి లూకా భక్తుడు స్వయంగా చెబుతున్న దగ్గరుండి రాస్తున్నటువంటిది అపోస్తల కార్యములు. ఎవరు రాశారంటే అపోస్తలుని పౌలు గారు కాదు. ఎవరు రాసింది? లూకా భక్తుడు. ఈ లూకా భక్తుడు పౌలు గారిని వెన్నంటి పౌలు గారి యొక్క దగ్గర నుంచి స్వయంగా మాట్లాడిన పౌలు గారు మాట్లాడిన మాటలని డైరెక్ట్గా గ్రంథస్థం చేసి, ఇది మీరు నేర్చుకోండి, ఇది అనుభవించండి, ఇది మీరు అనుసరించండి, ఇది మీ అనుభవంలో ఉంటే నో డౌట్ మీరు ఖచ్చితంగా టు ఫాలో, లేక దేవుని బిడ్డ టు వే దై వర్డ్, ఆయన వాక్యమునకు విధేయత చూపించి ఆయనను వెంబడించేవారుగా, ఆయనతో నడిచేవారుగా ఎలా హానోకువలే. మీకు నేను స్వయంగా చెప్పాను, హానోకు అంటే ప్రతిష్ట. హానోకు జీవితంలో పరివర్తన వచ్చింది. హానోకు ప్రవక్తగా కనబడుతున్నాడు. హానోకు దేవుని బిళ్ళారా ఎలాంటి వ్యక్తిగా ఉన్నా అంటే దైవ వాక్యంలో చూస్తే పరిపూర్ణమైన క్రైస్తవుడిగా కనబడగలుగుతున్నాయి. మరి పాత నిబంధనలు క్రైస్తవ్యం ఉందంటావా? ఉంది, ఖచ్చితంగా. పాత నిబంధనలు 65 సంవత్సరాలు అందరి వలి బ్రతికిన
హనోకు తనకు కలిగిన 65వ సంవత్సరంలో కలిగిన కుమారునికి ఒక పేరు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ పేరు పెడుతూ తను అనుకున్నాంట, ఆ పేరు మెతూషెలా అని పేరు పెట్టి, మెతూషెలా అంటే అర్థం ఏంటంటే అతని మరణానంతరము అది సంభవించబోతుంది. అదేంటది? లోకములో ఉన్నదంతయు ఊడ్చుకొని పోబోతా ఉంది. లోకమంతయు జలప్రళయముతో నాశనము కాబోతుంది. లోకము పాడైపోద్ది, లోకము నశించిపోద్ది. కానీ దేవునితో నడిస్తే తప్ప తప్పించబడడానికి అవకాశము లేదు అనుకునే పరిస్థితి వచ్చింది. తప్పించబడటము అన్న దగ్గర నిత్య నాశనము నుంచి, పాతాళము నుంచి తప్పించుకోవడానికి అతడు కుమారులను కుమార్తెలను కంటూ తన భార్యతో సంసార జీవితము జీవిస్తూ కూడా దేవునితో నడవడం ప్రారంభించాడు. దేవునితో నడిచాడు. దేవునితో నడిచినటువంటి పంధాలో తనలో దీనత్వం కనబడతా ఉంది. దేవునితో నడిచినటువంటి ఆ పరిధిలో మృదుత్వము కనబడతా ఉంది. ఎలా? పౌలు గారు చెబుతున్న, పౌలు గారి అనుభవంలాగా ఎలా చెబుతున్నా చూడండి. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. నా ప్రవర్తన మీ కళ్ళ ముందు పెడుతున్నాను. నా కన్నీళ్లు నీకు తెలియనిది కాదు. నా విధేయత, నాకున్నటువంటి దీనత్వము మీకు తెలియనిది కాదు. దీన్ని మీరు చేయగలిగితే, దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు దేవునితో నడిచిన వారుగా ఉంటారు. దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో నడవడం మొదలెట్టిన వ్యక్తి జీవితకాలమంతా అలా నడవడం ప్రారంభించి ముగిస్తే అతడి లోకములో మరణమును కూడా చూడకుండా దేవుని సన్నిధికి కొనిపోబడతాడు. అందుకేనంటాడు యోహాను 11:25 పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచితే వాడెన్నటికీ చనిపోడట. అంటే నిత్య జీవము అనేది ఒకవేళ, పరలోక రాజ్యము అనేది ఒకవేళ నీ నిర్ణయంలో ఉంటే ఖచ్చితంగా ఇలా నడిస్తే పరలోక రాజ్యం నిజం. చాలామందికి పరలోక రాజ్యం అంటే ఒకటి ఉన్నది, ఆయన రాజ్యములకి వెళ్ళాలి అనేటువంటి స్పృహ కూడా లేదు అనేక మందికి. ఇది లోకములో ఉన్న అందరి వారి గురించి కాదు, క్రీస్తుని వెంబడిస్తూ కూడా అలా ఎరగని వారు అనేక మంది ఉన్నారు. దైవవాక్యం స్పష్టం చెబుతూ ఉంది, నీ జీవితము ధన్యకరంగా ఉండాలంటే ఈ దీనత్వము ఖచ్చితంగా ఉండాలి. పరిశీలించుకుందామా? నాలో దీనత్వం ఉందంటావా? కోపము లేని మృదు స్వభావము నాలో ఉందంటావా? ఎవరైనా ఒకవేళ తొందరపడి నన్ను కొంచెము తొందర చేస్తే ఆ తొందరపాట్లో కూడా నేను తొందరపడక నా విధేయతను, నా దీనత్వాన్ని కాపాడగలుగుతున్నానా లేదా? నా భార్య విషయంలో, నా భర్త విషయంలో, నా పిల్లల విషయంలో, లేక నా తల్లిదండ్రుల విషయంలో, నా సొంత అన్నదమ్ముల విషయంలో, నా కొలీగ్స్ మధ్యలో, నా ఆఫీసర్ దగ్గర నేను ఈ విధేయతను, ఈ దీనత్వాన్ని, ఈ మృదు స్వభావాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నానంటావా? ఒకవేళ లేకపోతే ఇప్పటికైనా పర్వాలే. దేవునితో నడిచే వ్యక్తి అహంకారిగా ఉండడు. దేవునితో నడిచే వ్యక్తికి కోపం ఉండదు అని నేను చెప్పను, కానీ కోపమును అణుచుకుంటాడు, విధేయత చూపిస్తాడు. దేవుని అనుసరించే వ్యక్తికి రోషము, సిగ్గు, దేవుని బిళ్ళరా సీము, నెత్తురు ఉండదని నేను చెప్పను, ఉంటుంది, కానీ విధేయతను నేర్చుకుంటాడు. మానవులం గనక ఇవన్నీ ఉంటాయి. అవన్నీ బాహ్య పురుషుడు వాడు ఆత్మీయ సంబంధమైన ఆధ్యాత్మిక పురుషుని చేత మృంగివేయబడి తనలో దీనత్వము, మృదు స్వభావము కనబడుతుంది. అలా కనబడకపోతే అలాంటి లక్షణాలు నాకు లేవండి. ఒక ఆయన అన్నాడు, ప్లేరా ప్రార్థనాపడు ప్రవక్త, దేవుని చేత ఏర్పరచబడిన వాడే, కానీ చివరికి తను సతికిలపడి దేవుని సన్నిధికి దూరం అయిపోయి శాపగ్రస్తుడిగా మారిపోయినాడు. మన జీవితం అలా కాకుండానట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 చూడండి ప్లారా. ఆత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఇలా మాట్లాడడం మనం గమనించగలం ప్లారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 చూడండి ఏం మాట్లాడుతున్నాడు. బాగా గమనించండి ప్లారా. ఇది చాలా చక్కటి బోధ.
ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు. అంటే ఎవరు మనకు దీనత్వానికి మాదిరి? పౌలు గారు కనబడుతున్నాడు, కానీ పౌలు గారికి కూడా మాదిరి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈరోజు దేవుని బిళ్ళారా, మరి లోకములో సామెత ఎందుకు వచ్చింది తెలియదు. అసలే కోతి అంట. కోతి ఏం చేసిందంట? కళ్ళు దాగిందంట. తిక్క రేగింది కదా దానికి. అసలే కోతి కళ్ళు దాగింది, ఇంకా తేలుగుట్టింది, నిప్పు దొక్కిందంట. అబ్బాబ్బాబ్బా, ఈ కోతి బతుకే ఒక దగ్గర ఉండదు, స్థిరత్వంగా ఉండదు. ఆ కిటికీ ఎక్కుతుంది, ఈ గోడ ఎక్కుతుంది, ఆ చెట్టు ఎక్కుతుంది, అన్నిటినీ పెరికేస్తుంది. పనికొచ్చేది తినొచ్చు కదా పైకెక్కి, కానీ అన్నిటినీ దూసి కింద పోసేస్తుంది. పనికి మాలిన కోతే. అంటే ఈ కోతికి ఏమైందట? కళ్ళు తాగిందట. ఇంకొకరు తిక్కరేగింది. ఈ కళ్ళు తాగటం ఒకటే కాదు ప్లాన్, ఒకేసారి తేలుగుట్టిందంట. అబ్బో తీసుకో, ఇంకనా తేలుగుట్టి పర్వాలేదు, నిప్పు తొక్కిందట. ఈ బతుకులు ఇలాగ ఉంటాయండి. ఇది నేను లోకంలో ఉన్న వారి గురించి కాదు, యేసుని ఎరగని వారిని గురించి కాదు, యేసుని ఎరిగి కూడా యేసు కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకొని కూడా యేసు కొరకు నేను బ్రతకాలి, యేసే నాకు ఆధారము, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెనని చెప్పుకొని కూడా ఇంతకంటే హీనంగా దీనత్వము, మృదు స్వభావం ఉండవలసిన వీరు విచ్చలవిడిగా దేవుని పిచ్చి పట్టినోళ్ళలాగా ఈ పగలు కొట్టి, ఇది పగలు కొట్టి, ఆడిగిరి ఏడిగిరి, వాళ్ళను కొట్టి వీళ్ళను కొట్టి, ఈ స్వభావం ఉండకూడదు. ఒకవేళ ఉన్నది అంటే అసలు నీకు మారు మనసే లేదు, యేసును గురించిన అవగాహన నీకు లేదు. 40 సంవత్సరాలండి ఇక్కడ యేసు ప్రభులో. ఆయన ఎవడు చెప్తున్నాడంట 30 years అంటుంటాడు ఒకడు ప్రతి ఛానల్లో. నీకేంటి తెలుసుంటే నేను కూడా ఓల్డ్నే కదా. ఈడెవరంటే 37 years అంటాడు. 37 yearsలో ఎంతకాలం దేవునితో నడిచామో, దేవుని కొరకు ఈ దీనత్వం ఎంతవరకు బ్రతకగలుగుతున్నామో, నీ స్వభావము క్రీస్తు యొక్క స్వారూప్యత పోలిక ఒకవేళ ఉందంటావా? నేను దర్శనం కలిగిన వాడిని అని అన్నాడు ఒక ఆయన. దర్శనం కలిగింది, కానీ దర్శనానికి తగిన నడత నీ జీవితంలో ఉండాలి. ఎస్, నేను పిలువబడినానండి అన్నాడు. అంటే ఐఎమ్ అపోస్తల్ అన్నాడు. వెరీ గుడ్. అపోస్తలుకు తగిన నడత, అపోస్తలుకు మాదిరి అయిన యేసుక్రీస్తు నడత ఉండగలగాలి. ఐఎమ్ సో అండ్ సో బిషప్, హెడ్సప్, నేను నిన్ను కనపరుస్తున్నాను, కానీ ఈ విధేయత లేకపోతే చూడండి అక్కడ అంటాడు, ఒకని ఎడల ఒకడు దయా కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు. నేను అందరినీ క్షమిస్తా, నేను మా వీటిని మొత్తం క్షమించును అన్నాడు ఆయన. ఎవరు? ఓ మంచి క్రైస్తవ మొగుడు అందరినీ క్షమిస్తాడంటే ఈయన ఆ ఆవిడ్ని మాత్రము క్షమించాడు. ఇంతకీ ఎంక్వైరీ చేస్తే ఇంకొక ఆవిడ్ని చూసుకున్నాడు ఈయన. ఏం చేస్తానంటే ఇలా చెప్తున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. అంటే అర్థం ఏంటి? నువ్వు కాకపోతే ఇంకొకటి ఉంది. ఒకదాన్ని వదిలేసాడంటే ఇంకోటి రెడీగా ఉందని అర్థం. ఏది? ఒక వస్తువును వదిలేస్తే, వస్తువునైతే ఒకవేళ వదిలేసి దానికంటే ది బెస్ట్ చూసుకోవచ్చు. భార్య విషయంలో జాగ్రత్త, భర్త విషయంలో జాగ్రత్త, తల్లిదండ్రుల విషయంలో పిల్లలారా మీరు జాగ్రత్త. మీ తల్లిదండ్రులను మీరు గౌరవించాలి. మీ తల్లిదండ్రుల విషయంలో నీ యొక్క బాధ్యత ఏమిటో ఆత్మదేవుడు వాక్యము ద్వారా ఏది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ విషయమా యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ, యు ఆర్ ద అకౌంటబిలిటీ టు గాడ్. అది ఎవరికంటే ఎదుటి వ్యక్తికి కాదు, దేవునికే నువ్వు చెప్పాలి. దేవునికి లెక్క చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ దీనత్వం గురించి నాకు సమయం ఉంటే దీనితోనే నేను ముగిస్తాను. ఈ దీనత్వము, ఈ మృదు స్వభావం గురించి బైబిల్ గ్రంథం ఒక మాట అంటాడు చూడండి. ఎఫెసీ గ్రంథం అదే 4వ అధ్యాయంలో దేవుని బిళ్ళారా 2-3 వచనాలు చదువుకున్నాం ఒకసారి చూడండి ఏం మాట్లాడుతూ. కాబట్టి ఇదొకటే కదా మనకు లేనిదే, ప్రతి ఒక్కరితో గీరుకోవటమే కదా పని. కావాలంటే ఈ స్థానం వదిలి ఇంకో స్థానంకి వెళ్తాం, ఈ మందిని వదిలి ఇంకో మందినికి వెళ్తాం. కాకపోతే
వాళ్ళు నచ్చలేదండి. కొన్నిసార్లు ఒక ఆయన చెప్తున్నాడు, ఆ పాస్టరే నచ్చలేదు అన్నాడు ఒక ఆయన. పాస్టరే నచ్చలేదంట. కారణం ఏంటంటే ఇప్పుడు చూడు గద్దించే వాక్యాలు చెప్తున్నారు. గద్దిస్తే మంచిదే కదా, ఆయన పోలికి రావాలంటే చెక్కబడాలి కదా. పరమ కుమ్మరి చేతిలో మంటిగా నీ వందువా, ఉన్నతమైన పాత్రగా చేయబడుదువు నిజముగా. ఆయన అంటాడు, పరమ కుమ్మరి చేతిలో మంటిగా నీ వందువా, ఉన్నతమైన పాత్రగా చేయబడుదువు నిజముగా. ఆయన అంటాడు, పగిలిపోయినా నీవు పనికి రాకున్నా, అయితే వాళ్ళని ABC అని గ్రూపులు చేస్తారు. A+B+C+ అని గ్రూపులు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మార్కులను బట్టి, వాళ్ళ తెలివిని బట్టి, వాళ్ళకున్న ఆసక్తిని బట్టి మారుస్తారు. కానీ బిని కంటే సి కంటే ఏనే ఎక్కువగా పట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళని కానీ సాధితే ఈరోజు మా యొక్క ఇన్స్టిట్యూషన్లో ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 ఇన్స్టిట్యూషన్గా మా ఇన్స్టిట్యూషన్ మారుతుంది అనుకొని వారిని బాగా సాధుతారు. వారిని ఎక్కువగా వారి ఎగ్జామ్లో మరి ఎక్కువ ఎగ్జాములు పెడతారు, ఎక్కువ క్వశ్చన్లు వేస్తారు. పిల్లరా వాడు టార్చర్ అనుకుంటారు, కానీ రేపు ఇన్స్టిట్యూషనే కాదు స్టేట్ ఫస్ట్ వస్తుంది ర్యాంకు రావడానికి వాడు మలసబడతాడు. క్రీస్తు యేసు పరలోక రాజ్యములో స్టేట్ ఫస్ట్ కాదు వరల్డ్ ఫస్ట్లో రావాలంటే ఖచ్చితంగా నీవు ఆ టార్చర్ని, ఆ ఇబ్బందిని, ఆ ప్రెషర్స్ని ఖచ్చితంగా నువ్వు తట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మాస్టర్ గారు అంటే నాకు పడదండి, ఇప్పుడు చూడు ఇలాగే మాట్లాడతాను. నీ బతుకు మారటలేదు కనుకనే అలాంటి డీలా మాటలు మాట్లాడతాను. అంతే, ఇది అంతే, నా బతికింతే, నా స్థితి ఇంతే. కానీ రహస్యం ఏంటంటే నీ జీవితంలో దేవునితో నడుచుటంటే ఈ దీనత్వం నీకు ఉండాలి, ఈ మృదు స్వభావం నీకు ఉండాలి. చూడని ఆయన ఏం మాట్లాడుతున్నాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యను కాపాడుకొనుట యందు శ్రద్ధ. దేని ఎందట? ఐక్యతను కాపాడు. విడిపోవడానికి శ్రద్ధ కలుగుంటారు మనవాడు, విడిపోవడానికి శ్రద్ధ కలిగి ఉంటారు అన్నమాట. ఐక్యతను కాపాడుకొని ఆత్మదేవుడు చెప్తుంటే ఇప్పుడు చూడు విడిపోవడమే. సహోదరులు విడిపోతారు, అన్నదమ్ములు విడిపోతారు, కుటుంబాలు విడిపోతారంట. విడిపోయి పాలించే పరిపాలన ఎవరిది? మీకు బాగా తెలుసు, సాతానుది. ఆదాము అవ్వలు ఒకరి దగ్గరే ఉండాలి, కానీ వారిని విడిపోయేటట్టు ఎదురు చేసింది కుట్ర చేసి చివరికి ఆ బలహీనరాలు కదా, బలహీన ఘట్టం కదా, దేవుడు చెప్పాడు కదా, అప్పుడు టక్కన పడిపోయింది బొట్టలో కదా. ఈ పడిపోయింది కదా, పడకుండా ఉండేవాడు మొదట తరివేసినాడు కదా సాతానుని. ఎవడనుకుంటున్నాను తరివేశాడు. ఈ తరివేసి ఈవిడ పడిపోగానే ఈవిడంటే ఆయనకి ముద్దు, ఈవిడ లేకపోతే బతకలేని అనుకుంటాడు. మై ప్యార్, మై లవ్, మై ఇంకా చెప్పండి, మై దిల్ అనుకొని ఆ దిల్ ఇలా పెట్టగానే బరీ బకరా, నీకు అర్థం కావట్లేదురా, అందరినీ నాశనం చేసి పెట్టావు. బాగానే చెప్పలేరు, ఆ బకరాలు నేను కూడా ఉన్నా అనుకుందాం. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తప్పించి విడిపించిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో నడుచుట అనేటువంటిది ఏమిటి అంటే నీ జీవితంలో దీనత్వము, ఆ మృదు స్వభావం ఉండాలి. అందుకే నా 3వ వచనంలో అంటాడు పిల్లారా, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి, ప్రభు నామము కొరకు సువార్త ప్రకటించి చెరసాల్లో ఉన్న ఖైదీనైన నేను మిమ్మను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు బతిమాడుతున్నావు? మీకు ఆ పోలిక రావాలనే ఉద్దేశం. నేను ఆల్రెడీ ఆయన పోలికలకు వచ్చేసాను అంటాడు పౌలు గారు. ఇది ఆత్మదేవుడు పౌలు గారి ద్వారా ఈ సంఘముతో మాట్లాడుతున్నటువంటి ప్రత్యేకమైన మాట. పక్కనే చూడండి, తెస్సలోనికీయులతో మాట్లాడుతూ తన మొదటి పత్రికలో ఇలా అంటాడు. 2వ అధ్యాయంలోకి రండి దేవుని బిళ్ళారా. 6-7 వచనాలు చూడండి పిల్లారా. 2వ అధ్యాయం. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ
మనుష్యుల వలన కలుగు ఘనత మేము కోరలేదు. పొగడతలు ఉండాలి, ప్రశంసలు ఉండాలి, వాని గురించి కనీసం రోజుకు 1-2 సార్లు అన్నా చెప్పాలి. ప్రియులరు బాగా గమనించండి. ఒకసారి ఆరాధన అయిపోయింది, అది ఏ సంఘం అని మాత్రం నన్ను అడగదు. అంతా అయిపోయింది, బ్లెస్సింగ్స్ అన్నీ అయిపోయినాయి. నేను వెళ్ళే సంగతి వాళ్ళకి తెలీదు. 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. అయినా పాస్టర్ గారు ఈరోజు ఒక్కసారి కూడా నా పేరు ఎత్తలేదమ్మా. ఒక్కోసారి ఏదో ఒక గారం గురించి మాట్లాడతాడు కదా, నా గురించి ఏమి ఎత్తట్లేదు అనుకుంటున్నారు. వెనకాల ఒక పాప చూసి వెనకాల తాతయ్య వస్తున్నాడు, నేనే ఆ తాతయ్యని, వెనకాల తాతయ్య వస్తున్నాడు. ఎడి చూసి అమ్మా నాయనా తెలిసిపోయిందిరా. క్రీస్తుని ఆరాధిస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ గురించి చెప్పలేదంట ఆమెకి, అందుకే డీలా పడిపోయిందంట. నా పేరు గురించి కనీసం ఒక ఎగ్జాంపుల్ కూడా, నేను భలే ఎగ్జాంపుల్ చెప్తా. ఆమె నడిచే నడకల గురించి కూడా చెప్తా నేను, ఆమె వద్దన్నా పోయే స్థలాల గురించి కూడా చెప్తా నేను. కాబట్టి ఈరోజు చెప్పలేదంట, అదే ఆమెకు బాధగా ఉందంట. వాక్యమైన దేవుడు ఏం దిగి వచ్చి మాట్లాడాడు, నా బ్రతుకును గురించి, నా నడతను గురించి, నాలో క్రీస్తు యొక్క పోలికను గురించి, ఈరోజు ఏమి సరిదిద్దుకోవాలి, ఏది నేర్చుకోవాలి, ఏది వదిలేయాలి, దేని కొరకు బ్రతకాలనేది పక్కన పెట్టి ఈమె గురించి ఎగ్జాంపుల్ చెప్పలేదంట పాస్టర్ గారు. బ్రతుకులు మారవండి. 40 సంవత్సరాల మందిరాన్ని కొత్తన మారని బ్రతుకులు, మారని కోపము, ఉద్రేకము, విధేయత చూపించని, నమ్రత లేని జీవితాలు, ఒక్కడికే మేలుకి కీడికి, ఒక మాటే ఆశీర్వాదానికి శాపానికి. అది మన చేతుల్లోనే ఉన్నది. ఈరోజు దేవుడి నిన్ను దర్శించి నిలబెట్టడానికని సిద్ధంగా ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడుతూ తన కవిగిల్లో మనల్ని దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్లాన్ చూడండి, ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ దీనత్వాన్ని గురించి ఒకసారి మనం విందాం ప్లారా. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా సూటిగా మనతో మాట్లాడుతున్నటువంటి ఆ ప్రత్యేకమైన మాటల్లోకి వెళదాం ప్లారా. చూడండి, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చదువుకున్న 2వ అధ్యాయం 6-7 వచనములు, 7వ వచనం చదువుకున్నాం. అయితే ఎంత విధేయత చెప్తున్నాడు ఆయన. మొదటి వచనం చదువుకున్న 6వ వచనం ఏంటంటే, అపోస్తులై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదు. మరి కోరుకోకపోతే తర్వాత సంగతి. మా యొక్క ప్రవర్తన మీ ఎదుట, సంఘముగా మీ ఎదుట మా ప్రవర్తన ఎలా ఉందని చెప్తున్నానంటే పౌలు గారు 7వ వచనం చూడండి ఎంత చక్కగా ఉంటాడు. స్తన్యమిచ్చు తల్లి తన యొక్క సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఎలా ఉన్నారంటండి అపోస్తలులు? గద్దించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష విధించడానికి అధికారం ఉన్నా స్తన్యమిచ్చు తల్లివలే మిమ్మల్ని గౌరవించుచు ఏం చేస్తున్నంట? సాధువులముగా మేము ఉంటున్నాము. ఈ సాధు స్వభావం అంతకుముందు నాకు పూర్తిగా తెలిసేది కాదు. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంది. మనవరాలు కూతురు ఉంది. మనవరాలు కరెక్ట్గా 6వ నెల పూర్తిగా టార్చర్ పెడుతుంది వాళ్ళ మమ్మీకి. ఏ విషయంలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, కానీ పాలు తాగినట్టు తాగి అంటది. నాయన తాగు నాకేనా పడుతుంటాయి పక్కకి. వింటది, వింటే పర్వాలేదు, అట్లా పట్టుకొని కతక్కన కొరుస్తుంది అంటది. వాళ్ళ మమ్మీ వచ్చి కరెక్ట్గా 29 సంవత్సరాలే, నేను కన్న కళలు ఇప్పుడు కనబడుతూనే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది. నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే, ఆ తల్లి పాలిచ్చే తల్లి పాలు తాగినా ఇస్తుంది, కోరికినా భరిస్తుంది. ఆమె అంటుంది తాగంట పూ అంటుందంట. కొన్ని తాగుతుంది, కొన్నిటిని బూ అంటుంది. అది కూడా ఎవరి ముఖానికి? నెంబర్ 1 నా కూతురు అని నెత్తిని పెట్టుకోను, కానీ పుట్టిడు కోపం నా కూతురికి. కానీ ఇప్పుడు కోపం
మమ్మీ నాకు ఇప్పుడు అర్థమవుతుందంట. ఎక్కువ టైం పట్టదండి అర్థం చేసుకోవడానికి. మన దాకా తిరిగినటువంటిది తిరిగి తిరిగి మన దాకా రావడానికి పెద్ద కాలమేమీ పట్టదు. కాలమును సమయమును కుమార్తెలారా జాగ్రత్త, కుమారులారా జాగ్రత్త, భార్యలారా జాగ్రత్త, భర్తలారా జాగ్రత్త. క్రైస్తవ బిడ్డలుగా నీ ప్రవర్తనలో ఉండవలసిన మొట్టమొదటి మాట దీనత్వము, మృదు స్వభావం. ఇది ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు చెప్తున్నాడు. ఎంత వివరణ చెప్తున్నాడండి ఆయన. అంటాడు చూడండి ప్లారా, మీకు దేవుని చదువుదాం మాట అయితే స్తన్యమిచ్చు తల్లెట. చూడండి ఎంత మాట్లాడుతున్నాడు. స్తన్యమిచ్చు అంటే పాలిచ్చేటువంటి తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా. అంటే అర్థం ఏంటి? ఎంత విధేయత ఉందండి, ఎంత సాధు స్వభావం ఉందండి. దట్ ఈస్ ది క్రిస్టియానిటీ, దట్ ఈస్ ద ప్రీచర్స్ బిహేవియర్. ఒక బోధకుని యొక్క ప్రవర్తన, ఒక విశ్వాసి యొక్క విధేయత, ఒక క్రైస్తవుడిని రక్షించబడిన యేసు రక్తముల కడగబడి బాప్తిసం పొంది క్రీస్తు యొక్క అపోస్తలత్వంలో అపోస్తల బోధలో సాగిపోతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఓ చక్కటి పాఠం. చాలామంది అనుకుంటారు ప్లాన్, నా ఇష్టం, నా రాజా, ఎంజాయ్ అనుకుంటారు. రేపు ఏడిపే ఏడిపో కొట్టబడుతూ ఉంటే, నడుములు పడిపోతుంటే, కాళ్ళు నొప్పులు వస్తుంటే, కుంగిపోతూ ఉంటే, కూర్చున్న దగ్గర నుంచి లేవలేకపోతుంటే ఎవరు సహాయం చేస్తారో అనుకుంటుంటే పడ్డాను. స్వచిత్తాన్ని, సొంత నిర్ణయాన్ని, సొంత సుఖాన్ని కోరుకున్నాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ రోగము నా యొక్క కేవలము లోబడని, మాట వినని నా పరిస్థితిని బట్టి ఇది నా స్వయంకృత అపరాధం అని తెలుసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. ప్రభు నీ పక్షంగా ఉంటాడు. కానీ రహస్యం ఏంటంటే దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు తెలుసండి? దీనుల పక్షంగా ఉంటాడు. దీనులకు అండాయని భక్తిహీనుల కోల్చును. ఏమి కోల్చడం ఎందుకు? కోల్చకాలి వాళ్ళని. ఎందుకంటే వాడి బ్రతుకులో భక్తిపరులమని చెప్పుకుంటూ భక్తిహీనులుగా ప్రవర్తిస్తున్నారు. వారు దేవుని కొరకు బ్రతకవలసిన వారు వీళ్ళ జీవితంలో తిరిగేస్తున్నారు. దేవుని విడిచిపెట్టేసి, సత్యమును విడిచిపెట్టి, క్రమమును విడిచిపెట్టి, పరిధిని విడిచిపెట్టి, పథమును విడిచిపెట్టి. ఈ తెలుగు భాషలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. పదం అంటే మార్గంలో ఉండవలసిన వారు మార్గం తప్పి చొక్కల్లాగా అటు ఇటు తిరిగేస్తున్నారు కాదండి. మేఘాలే నల్లగా ఉన్నాయి కానీ నీరు లేని మేఘములు కదండి, నీరు లేని బావులు, నీట మునికేటువంటి వారి వీరి బ్రతికే. సత్యమేమిటో ఎరుగక ప్రభు పాదాల దగ్గర మోకరిస్తే దేవుడు అద్భుతం చేయగలడని సమస్య రాగానే, అది జటిలమగా కష్టంగా అనిపించగానే వారు ఏం చేస్తున్నారంటే ఏడగాకపోతే ఆడగాకపోతే ఏడ అనుకొని ఎలా తిరుగుతున్నారంటే గాలికి తిరిగేస్తున్నారు. దానివల్ల నష్టము మనకే వస్తుందని అర్థం కావట్లేదు. శరీరం నీదే కదా, ఎక్కువ తిరగటం వల్ల నీకే నీరసం, ఆయాసము, ఒళ్ళు దెబ్బలు, ఓనం, చివరికి అసలు దేవుడే లేడని స్థితికి వచ్చేస్తావు. అంటే అవిశ్వాసులు, భక్తిహీనులు తిరిగేటువంటి ప్రవర్తన ఇది. భక్తి కలిగిన వారు భజన చేసుకుంటున్నారు కానీ నీ జీవితంలో భక్తి లేదు. భక్తి ఉంటే స్థిరంగా ఉంటావు, భక్తి ఉంటే ఒక స్థలములో ఉంటావు, భక్తి ఉంటే దేవుని కొరకు పాటుపడతావు. బ్రతికిస్తే నీవే, చనిపోతే నీవని దేవుని మీద ఆనుకుంటావు. అటు ఇటు తిరుగుతున్నావంటే నీళ్ళు ఏమి లేదు చెప్పేసేయండి. భక్తి లేదు. నిజమైన భక్తి ఉంటే స్థిరంగా నిలబడతావు, దేవుని కొరకు పాటుపడతావు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు. పక్కనే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చక్కటి బోధ ఉంది పిల్లలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం పిల్లలు. ఈ విషయము మనకు అది లేదు. మనము పోదు, మనకు పోదు, మన అహంకారానికి పోదు, మన మాట వినని స్థితికి పోదు, మన అతిశయానికి పోదు. అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా వయసు ఎంత అనుకుంటున్నావు? నువ్వు ఎంత వయసు అని కానీ క్రీస్తు యేసు దగ్గర, నీ దగ్గర దేవుడు కోరుకునేది ఏమిటో తెలుసా? ఆ విధేయత. చూడండి ఆయన మాట్లాడు. మీరు మనస్సు మార్చుకొని మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ అంటే ఇలా అయితే తప్ప పరలోక రాజ్యం లేదు. 20 సంవత్సరాలు అండి యేసుప్రభులోకి వచ్చి అంటవా? అయినా లేదు. ఏమి లేదు?
పరలోక రాజ్యము లేదు. ఏం పొందకపోతే మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని సాదాగా చెప్పాడా, ఖచ్చితంగా చెప్పాడా? అంత ఖచ్చితంగా ఆయన చెప్తుంటే బోధించి మేము మా సొంత నిర్ణయాలు పర్వాలేదు ఎట్టయినా తిరిగేసి అని చెప్తే అది కరెక్టే అంటావు సరళక్క? కరెక్టేనా? ఎట్టగైనా తిరిగేసి దేవుడు ఆశీర్వదించు పరలోక రాజ్యం సొంతం అయిపోద్దని ఇష్టమైన అక్కకి చెప్తే అది కరెక్టే అంటావా? కుదరదు. నేను చెప్తే నాకు పడుతుంది, చెప్పి విన్న ఆమెకు కూడా పడుతుంది. వాక్యం అలా చెప్పట్లే. అయితేనే, అలా లేకపోతే కుదరదు. అలా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి అది నీ మీదని ఆధారపడి ఉన్నది. కావాలంటే చూడండి ప్లాన్ తిమోతి 2వ గ్రంథంలో పరిశుద్ధ దేవుడు తేటగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. తిమోతి 2వ గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అండర్లైన్ చేసుకున్నామా ఆ వచనాన్ని? పిల్లరా, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వానికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము నెరవేర్చుటకై చెరపట్టిన వీరిని వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో, నాకు అర్థమైంది, సాత్వికంతో శిక్షించడం ఏంది? కోపంతో ఈడ్చుకొడితే పొళ్ళు రాలిపోతాయి కదా. సాత్వికముతో అంటే జోరవించుతో, పొగడుతో, సరిచేస్తూ కదండి. అది దెబ్బే కానీ దెబ్బలాగా అనిపించదు. సరిచేయటమే కానీ సరిచేసినట్టు అనిపించదు, కానీ సరిచేయబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన అంటాడు ప్లాన్ తానొప్పక నొప్పించక. నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఈ భాషను అర్థం చేసుకో. ఈరోజు దేవుడు నీ పక్షంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇస్ ఎ క్రిస్టియన్, ఇస్ ఎ ఫాలో జీసస్ క్రైస్ట్. నీ జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే దీనత్వము, మృదు స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. 26 వరకు చదవండి ఆ మాట. ఎంత సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను. ఒక బోధకుడు ఇలా ఉండగలగాలి, ఒక క్రైస్తవుడు దాన్ని సహించగలగాలి. సహించగలిగిన జీవితమే అసలైన దేవుడు నీ దగ్గర కోరుకునే సరైనటువంటి క్రైస్తవ తత్వం. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవ జీవితంలో దేవుడు కోరుకునేటువంటిది ఇదే. ఒకవేళ ఇదే అని కానీ ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతుంటే అది కాకుండా ఏదైనా ఉంటే ఖచ్చితంగా నీవు దేవునితో నడిచేవాడవే. కొంతమంది పాస్టర్లకు ఫోన్ చేస్తాడు, పాస్టర్ గారిని ఇది చేయాలనుకుంటున్నానండి, ఏదో ఒక రోజు ఎలాగ ఉండాలో చూస్తామనుకుంటున్నాడు. 2-3 చేస్తారు, 4 చేస్తారు. ఈ 4 చెప్పింది ఏరిలో ఈయన సొంతమే చేసేస్తాడు. పాస్టర్ అనుకుంటాడు, నాకు ఫోన్ చేసావు కదా అంటే చేశానండి, మీ ఆన్సర్ లేట్ అయిందే. ఎవరికి ఇప్పుడు దెబ్బ? పాస్టర్ గారికి. అంటే పాస్టర్ గారు వెంటనే సమాధానము క్యాలెండర్ చూసి, శుభలగ్నం చూసి, ముహూర్తం చూసి ఇదే అని చెప్పాలి. కానీ వీళ్ళు ఆల్రెడీ చూసుకొని వచ్చేస్తుంటాడు పూజారి దగ్గరికి పోయి. బతుకులు మారటం లేదండి. కాలంలో మార్చగలిగినది దేవుడి అని, దినాలని పరిస్థితులను మార్చగలిగినది ఆయన ఒక్కడే అని, ప్రార్థన ద్వారా చేదు, ప్రార్థన ద్వారా పాపము, ప్రార్థన ద్వారా శాపము ఆశీర్వాదకరంగా మారిపోతారనే విషయము ఎరిగి మరలా అదే చేస్తారు. లేకపోతే వాళ్ళకి మనసు తృప్తిగా ఉండదు. ఇంత నేను వ్యంగ్యంగా ఎందుకు చెప్తున్నా, అంత నీచంగా ఉందండి ఈరోజు. అంత పరిస్థితుల్లో దైన్యంగా ఉన్నాయి. తాత ముత్తాత నుంచి క్రైస్తవులు కానీ లగ్నం చూడకుంటే ఏం చేయరు. తాత ముత్తాత నుంచి క్రైస్తవులు కానీ పాలు పొంగికుంటే ఇంట్లోకి పోరు. అది కూడా వీళ్ళు ఇల్లు కాదు, వేరే ఇంట్లో బాడుకుపోతారు, అయినా కానీ పాలు పొంగించిపోతారు. ఎవరు నీకు చెప్పింది? అసలు ఎక్కడుంది ఇక్కడ బైబిల్లో? అలా లేదే. ఆర్ యు క్రిస్టియన్ ఆర్ నాట్? టు ఫాలో జీసస్ ఆర్ క్రైస్ట్ ఆర్ నాట్? కొంతమంది 3 సార్లు పొంగిస్తారంట.
ఏంటంటే కింద పడాలంటే. తర్వాత మరలా మంటే మంటే మూడు పొగల ఇంకా మంటే మూడోసారి పొంగిపోయింది. పొంగిన తర్వాత పాస్టర్ గారు వచ్చేలోపు అంతా క్లీన్ చేసేసి ఆరాధన అంతా అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాతనే అసలు సంగతులు ఆరంభించబడతాయి. ఎందుకంటే వాడు ఆల్రెడీ వచ్చేసాడు కదా, పొంగిచ్చినోడా. ఈ పాస్టర్ వచ్చేసాడు, జనరల్గా అందరికి కనబడేటట్టుగా క్రైస్తవం కాబట్టి భజింతుము నిన్ను జగదీశ మదిలి ఈసుల్లా శ్రీయేసా మా రక్షణకర్త శరణు మా దేవయకు పక్కన అంటుంటాడు. నేను ఆల్రెడీ వచ్చేసండి, ఇంకేం వేసు ఇంకేం భజన, నేను ఆల్రెడీ భజన చేస్తున్నా ఇక్కడ. ఎందుకంటే వాళ్ళని నా గుప్పిట్లో పెట్టుకుంటూ నువ్వు ఎన్ని భజనలు చేస్తే ఏం లాభం, నువ్వు ఆరాధన చేసిన దాకా వాళ్ళు నీతో కూడా ఆరాధన చేస్తారు. నువ్వు వెళ్ళగానే మరల వాళ్ళు చేయాల్సింది చేసేస్తా. నువ్వేం తరివేసి వెళ్ళిపోయినా వాళ్ళు రా అంటే ఎవరిని అదయ్యాన్ని రా వాక్యం లేకుండా నేను సత్యం ఉంటుంది. పౌలు గారు చెప్తున్నారు. రెండో మాటను పరిచయం చేసి నేను క్లోజ్ చేస్తాను, సమయం అతీతమవుతుంది. రెండో మాట కూడా ఎక్కడి వరకు చెప్పగలను అక్కడి వరకు చెబుతా. ఎందుకంటే మరలా తిరిగి నాకు 3 ఆరాధనలు ఉన్నాయి, ముందుకెళ్ళాలి. కానీ జాగ్రత్తగా వినండి. కొద్దిగానే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది. దట్ ఈస్ ద ట్రూత్. వాక్యం చూడండి. ఆత్మదేవుడు దేవునితో నడుచుట అనేటువంటిది, దేవుని వెంబడించుట అనేటువంటి 5వ మాట ఏంటంటే ఆసక్తి కలిగి ఉండాలి. కొంతమంది దేవుని వెంబడిస్తే బలవంతంగా లాక్కొని వస్తారు. కొంతమంది వాళ్ళు లోపల దాకా రారు, ఎక్కడెక్కడ తిరుగుతుంటారో బయటనే తిరుగుతారు. ఎందుకంటే వీళ్ళకి ఆసక్తి లేదు, శక్తి అంతకంటే లేదు. కాకపోతే పోకపోతే కొత్త, ఎందుకంటే క్రైస్తవం కదా, మందిరానికి పోకపోతే ఈ రోజుకి ఎలాకో రీతిగా కాలాన్ని అయిపోవాలి. వెంటనే తర్వాత ఏదో చూసుకోవాలి కదండి. ఏదో ఒక ప్రోగ్రాం అంటుంది, ఆ ప్రోగ్రాం పూర్తి కావాలంటే పిల్లలు ఏదో ఒక రీతిగా ఉండాలి. కాబట్టి ఏదో ఒక రీతిగా అలా తలబెట్టామా, అయిపోయిందా, స్తోత్రం అయిపోయింది, అంతా తిరిగేస్తా. ఈరోజు ఆదివారం అంతా జల్సాగా తిరిగేస్తా. వాళ్ళు అంటారు, ఆదివారము ప్రార్థనకు పోయి వచ్చానా, ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పరీళ్ళు. పాస్టర్ గారు 1/2 అవర్ లేట్ చేశారంట. పాస్టర్ గారు చేసిన 1/2 అవరే, కానీ మీరు 6 గంటలు ఎండలో ట్రంక్ రోడ్లో కదండి, షాపు మార్చి షాపు, ఇల్లు మార్చి ఇల్లు, బొంకు మార్చి బొంకు కదండి, బండి మార్చి బండి తిరిగేసావు ట్రంక్ రోడ్లో. అది మామూలుగా ఉండదు, డైరెక్ట్గా పడుతుంది ఎండ, ఒళ్ళంతా ఓనం. అది వేడిగా ఉందని చెప్పి కూల్ డ్రింక్ తాగావు, కూల్ డ్రింక్తో పాటు మజ్జిగ తాగేసావు, మజ్జిగతో పాటు నిమ్మకాయ రసం తాగావు. ఇవన్నీ తాగి లోపల బాగానే లోపల నుంచి వామిటింగ్స్, శరీరం అంతా వేడి, రాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. చీమలో తేళ్ళు పారినట్టుగా పులిసిపోయిందండి అంటాడు. ఎక్కడికి పోయి, మందిరానికి పోయి. ఆదివారం రోజే స్టార్ట్ అయింది సార్. ఎప్పుడు స్టార్ట్ అయిందంట అంటే ఆదివారం స్టార్ట్ అయిందంటే చర్చిలో జరిగిందని చెప్తారు వీళ్ళు. అంటే దేవుడు నాకు జ్వరం రప్పించాడని చెప్తారు. మంచి క్రైస్తవులండి. తిరిగేసిందంతా చెప్పక పక్కన పెట్టేసి ఇలా తిరుగుతారు. పిల్లలు ఆసక్తి ఏమిటి ఏంటో, ఆసక్తి కలిగిన జీవితమే క్రైస్తవ జీవితం అని చెప్పడానికి వెనక్కంజి వేయట్లే. చూడండి 119వ కీర్తనలో 139వ చరణం ఎలీతిగా సాక్ష్యం చెబుతాను. 119 కీర్తన అండర్లైన్ చేసుకున్న వచనాలు. 119 కీర్తన 139వ చరణం. నా విరోధులు నీ వాక్యమును మరిచిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను ఒక సేవకుడు చెబుతున్న మాట వినండి. నా విరోధులు నీ వాక్యమును మరచిపోవుదురు, ఎంత బోధించినా కాకపోతే నా ఆసక్తి నన్ను వాళ్ళు మర్చిపోతున్నారు అని మరలా చెప్తే ఈ వెళ్ళి అన్నా వందనాలు అన్నా, వందనాలు సిస్టర్ బాగున్నావా అన్నదా.
వందనాలు తెలిసినా తెలియకపోయినా వందనాలు చెప్పగానే తెలిసినట్టే బాగున్నావా అన్నా అంటే, అన్న బాగున్నానన్నా, నన్ను గమనిస్తున్నట్టు అన్నాను. అవునమ్మా, బాగున్నావా లేదా అని అడగదామని అన్నాడు. అప్పుడు అన్నా నేను హైదరాబాద్లోకి వచ్చేవన్నా, మీరు అప్పుడు వచ్చానన్నా, నేను విజయవాడకి వచ్చానన్నా, ఆ పక్కనే కూకట్పల్లికి వచ్చేవన్నా, నేను వచ్చానన్నా, గుంటూరులో 3 సార్లు వచ్చానన్నా, ఇప్పుడు 7వ సారి కూడా వచ్చానన్నా. ఇక్కడికి నెల్లూరుకి వచ్చిన కానీ ఈ 7 సార్లు ఒకే వాక్యం చెప్పేవన్నా నువ్వు అన్నా అంటే. ఏంటంట 7 సార్లు అంటే అర్థం వందనాలు చెప్పి అన్నని ముఖం మీద కొట్టినట్టు, నీకు అసలు వాక్యం తెలియదంటావా, ఒకే వాక్యం చెప్తున్నావు అన్నట్టుగా ఒకే వాక్యం నా 7 సార్లు ఎన్ని దగ్గరలోకి వచ్చాను, ఇది 7వ సారి అన్న, 7వ సారి అదే వాక్యంతో చెప్పావన్నాను. అన్న తడువుకోకుండా ఒక మాట అన్నట్టు, మొదటిసారి చెప్పినప్పుడు మారలేదని 2వ సారి మాట్లాడాడమ్మా, 2వ సారి కూడా చెప్పినప్పుడు ఇంకా బుద్ధి తెచ్చుకోలేదని 3వ సారి మాట్లాడి 6 సార్లు బుద్ధి రాలేదు నీకు, 7వ సారి దేవుడు నీతో అదే వాక్యంతో మాట్లాడక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అన్న అంటే, అన్న స్తోత్రం అన్న అంటే వెళ్ళిపోయిందంటే. వాత వేయబడిన మనస్సాక్షి మన బతుకులు మనదే, మనం పట్టుకున్నదే, మనం చేసేదే మనకు కావాలి. దాంట్లో దేవుడు సహాయం చేయాలి. మనం ఏది మోసం చేసినా, అబద్ధం చెప్పినా, బతుకు చెడిపోయినా, అందరినీ నాశనం చేస్తున్నా, మన వ్యాపారంలో, చేతి పనులు ఎన్ని కుయుక్తులు, ఎన్ని లొసుకులు, ఎన్ని పాప భూయిష్టమైన లోక సంబంధం విషయాలు అన్నా ఆయన సహాయం చేయాలి. ఎవరో పోయేది అందుకే కదా మందిరానికే అంతే కదా. నేను 5 ఇల్లు కట్టుకున్నా, 6వ ఇల్లు ఇవ్వాలి ఆయన ఇంకా. అందుకే నాకు అర్థం కావట్లేదు, ఆయన ఏంది మర్చిపోయినట్టున్నాను నన్ను. ఒక ఇల్లు లేకుండా అల్లాడితే పేమెంట్లు చాలా మంది ఉంటే వాళ్ళకంటే నేను భాగ్యుడును ధన్యుడు అనుకొని పక్కన పెట్టేసి కదండి 6వ ఇంటికి దేవుడు సపోర్టు చేయలేదు. వెరీ సారీ. కానీ రహస్యం ఏంటంటే ఆసక్తి లేకుండా దేవునికి ఇష్టడుగా బ్రతకడము, దేవునితో నడవడము అసాధ్యము. ఆసక్తి దేని విషయంలో ఉండాలంటే ఆయన మాట వినుటలో, ప్రార్థన చేయుటలో, వాక్యము ధ్యానించుటలో, వాక్యమునకు విధేయులగుట్లో, వాక్యము కొరకై ఆసక్తి కలిగి జీవించుటలో, దేవుని కొరకై ఆత్మలు సంపాదించుటలో శక్తి కలిగిన జీవితం అని జీవితం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కావాలంటే చూడండి 69 కీర్తనలు ఏముందో. 69 కీర్తన 9వ చరణం ఒకసారి చదువుకున్న మాట. 69 కీర్తన 9వ చరణం. ఇల్లు అంటే దేవుని మందిరం వరకు వచ్చిన ఆసక్తి ఎక్కువగా ఉండాలి. మన వాళ్ళకి ఆసక్తి దేని మీద ఉందంటే ఐపీఎల్ మీద ఉంటుందంట. ఐపీఎల్ అయినా జేపీఎల్లా? వెరీ గుడ్. నాకు ఆయన తెలియదు, అందుకే చెప్తాను. ఐపీఎల్ మ్యాచ్ అంటే ఇంకా అయిపోలేదు. ఈయన ఎప్పుడు బల్లెత్తాడు తినేసి. బల్లంటే వీళ్ళేమో తినే స్నాక్స్ అనుకుంటున్నారు. ఈయన బల్ల ఇంకా ఇవ్వలేదు, వెళ్ళిపోయి ఎక్కడ కానీ పెడితే ఆయన అన్నీ చూసేస్తున్నాడు. కాబట్టి ఎన్ని కుదరదో ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తంట ఐపీఎల్ రెడీగా పెట్టంట. ఐపీఎల్ వాడు గెలిచాడు, వాడు కప్పు కొట్టుకున్నాడు, కోట్లు, ఆ ప్యాంటు తినేమంటారా నిక్కరు షర్ట్లు వేసుకొని రిలాక్స్గా టీ కాఫీ స్నాక్స్ నిన్ననే తెచ్చిపెట్టుకొని ఎప్పుడు ఐపీఎల్ చూడాలి. కాబట్టి అప్పుడప్పుడు మ్యాచ్ వస్తుంది 5 సంవత్సరాలకు ఒకసారి. దేని ఏమంటారా వరల్డ్ కప్ ఓల్డ్ తెచ్చుకుంటే నీకేంట్రా తృప్తి, ఆనందం. అసలు క్రికెట్ అంటేనే జీలు, క్రికెట్ అంటేనే లైఫ్, క్రికెట్ అంటేనే మై లైఫ్, నా జీవితం. ఇది పిండా కూడా ఏం లేదా? మీ ఆసక్తిని ఐపీఎల్లో పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకో, కానీ దానికి మించిన ఆసక్తి ఎక్కడుండాలి? దేవుని ఇంటిని గురించిన, దేవుని మందిరమును గురించిన ఆసక్తి, దేవుని వాక్య ధ్యానము, దేవుని ఆరాధన, దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితము ప్రవర్తించుట విషయంలో ఆసక్తిను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. అందుకనే యోహాను సువార్తలోకి రండి, 2వ అధ్యాయం 17వ మాట. ఈ రీతిగా దేవుని బిడ్డ యోహాను భక్తుడు ఇలా వ్రాయడానికి సిద్ధపడుతున్నాడు. చదువుకున్న మాట యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ మాట. నాయనా, ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లుగా జ్ఞాపకము చేసుకొనిరి. నీ ఇంటిని గురించిన ఆసక్తి. ఇంతకీ ఈ మాట చెప్పింది ఎవరు? మనకు అవన్నీ పూర్తిగా అవగాహన లేదు కదా. యేసు అన్నాడా? అంతకంటే ముందు
దావీదు అంటాడు, నీ మందిరమును గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదయ్యా. రాత్రి వేళ నేను మంచం మీద పడుకోనట. మరి ఏం చేస్తావు? కిందే పడుకుంటానయ్యా రాజు అయ్యుండి కూడా. ఎందుకో తెలుసా? నీ మందిరము కట్టకుండా, నీ మందిరము నీ గుడారము కట్టకుండా నేను సరంబి వేసిన ఈ మంచి ఇళ్లల్లో, మంచి గృహములో నేను నివసించను. అయితే నేను మంచం ఎక్కనట. ఇప్పుడు దాకా నీ మందిరము, నా దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టేంత వరకు నేను మంచము ఎక్కను. నా కనులు నిద్ర రానినంట. బా, మా నోళ్ళు చెప్తాడు, ఓడు నాశనం అయిందాకా నేను కళ్ళు నిద్ర రాదని చెప్తారు. ఎందుకంటే వాడు నాశనం అయిపోవాలి. సొంత అన్నదమ్ముడే, సొంత అన్నదమ్ముడు నాశనం అయిపోతే అంట అప్పుడు దాకా ఈ కన్నులకి అని చెప్తా అంట అని నిద్రపోతాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి ఆసక్తి కలిగిన జీవితం నువ్వు జీవించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దీనికి రిలేటెడ్గా ఒక వాక్యం చూపించి ప్రార్థనలోకి వెళదాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఇలా మాట్లాడతాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ మాట చదువుకుందామా నైనా. నా ఎడల మీ ఉపచర్యలు చూసారండి ఏం చెప్తున్నా అంటే, ఇతనికున్న ఆసక్తి ఏంటి? దేని గురించి? ఉపదేశము గురించి, పరిచర్యను గురించి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మదేవుడు తేటగా మాట్లాడేటువంటి శ్రేష్టకరమైన మాట ఇక్కడ అంటాడు. చూడండి ప్లారా, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై. చూసారండి 29లో ఉంచాను. అతడు నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై నా ప్రాణమునైనను తన ప్రాణమునను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము. ఏ నిమిత్తము? పగ తీర్చుకున్నట్లో ప్రాణం పెట్టడానికి రెడీ అవుతారు మనవాడు. చెంప మీద కొట్టడంలో వారు కొట్టిన దాకా నిద్ర పోరు. వారి కోరిక ఏదో కలుగుతుంది పాపం చేయాలని. అది పూర్తిగా భరించేంత వరకు, అనుభవించేంత వరకు వీళ్ళు ఆయన అంటాడు కదా, ఏమంటాడ? కొనికిపాటు రానీరు. ఎప్పుడు అదే జపం, ఎప్పుడు అదే తపన, ఎప్పుడు అదే తాపత్రయం. పక్కనున్నవాడు బాగా పురికొల్పుతున్నాడని వీళ్ళకి తెలియక ఎవడోడో పక్కనుండేది ఆపోవాది. నీతియుక్తంగా ఉండనీయకుండా నాశనం చేయడానికి అని చూడడానికి ప్లాన్ లక్ష్య పెట్టక, దేన్ని? తన ప్రాణమైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండిన గనక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వానికి. ఎవరి వ్యక్తి? 25 వచనంలోకి రాండి ప్లారా. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నాతోటి యోధుడును, మీ దోతయు, నా అవసరములకు ఉపచరించిన వాడునైనా ఎఫ్రోదితట. చప్పలు కొడితే మాయింపడదామని ఎఫ్రోదితిని పంపిస్తున్నాను. ఇతడు మీకు మధ్యవర్తి, ఇతడే మీకు ఉపకారం చేస్తున్నాడు. కానీ అతడైతే మీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చి మా కొదువులనే తీరుస్తున్నాడు, మా అక్కర్లు తీరుస్తున్నాడు, మా పరిచర్యలో ఫలివాసులు అవుతున్నాడు. రాగానే మీ పరిచర్య పూర్తి చేసి అలసిపోయి కూర్చుంటే మాకు నీళ్ళు అందించేది ఆయనే, భోజనం వడ్డించేది ఆయనే, మా అలసట తీర్చేది ఆయనే. కానీ ఎఫ్రోదితో చేసిన పరిచర్య నిజంగా మేము సువార్త ప్రకటిస్తున్నాం, కానీ అతడైతే ప్రాణం పెట్టడానికి సైతం సువార్త పరిచర్య పూర్తి అవుట కొరకై వెనకంజ వేయట్లేదు. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. ఈరోజు ప్రాణం ఎందుకు పెడతారంటే, ఆ అమ్మాయి ఫోన్ చేయలేదంట 2 సార్లు, ఇది 3వ రోజు అంట. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంట, ఈ మధ్యకాలంలో ఎక్కువ సావులు వస్తాయి. మీకు తెలుసా? ఏం తాగుతున్నారు తెలుసా? వాళ్ళ గిడ్డి ముందు తాగేస్తున్నారు, గిడ్డి ముందు తాగుతున్నారు. గడ్డి ముందు కొట్టగానే గడ్డంతా ఎండిపోద్ది, గడ్డంతా మాడిపోద్ది అని తెలుసు కూడా ఇది లోపల మృదువుగా దేవుడిచ్చిన మంచి ఆరోగ్యకరమైన ప్రేవుల లోపలికి మరి ఈవిడి పెచ్చ పట్టి పురుగుల ముందుగా తాగితే ఒకవేళ ఏదో ఒకటి దానికి రెమెడీ దొరుకుతుంది పిల్లరా. ఈయన గడ్డి ముందు తాగేసి డాక్టర్ దగ్గరికి పోయి 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ కుదరదని చెప్పి చెన్నైకి తీసుకుపోయి అక్కడ మాడిపోయినాయా, లోపలంతా సప్రెస్ అయిపోయినాయి, పేగులన్నీ కుంచుకోపోయినాయి, ఇక్కడ బతికిన వీడి వేస్టే అనుకొని చచ్చిపోయిన తర్వాత శవాలు తీసుకుంటాను. ఎక్కువ భాగం అవే.
ఈ మధ్యకాలంలో హయ్యర్ క్వాలిఫైడ్ ఉన్నతమైనటువంటి ఉద్యోగి ఏదో గలిబిలి రేగింది, కానీ పురుగుల మందు ఎక్కడ తాగాడంటే, పురుగుల మందు కాదు, ఇదే గడ్డి మందు తాగి చెట్టల్లో పడుకున్నాడు. పోయి దాన్ని కనుక్కునే దానికి 2వ రోజు పట్టింది, అక్కడే చచ్చిపోయినాడు. ఏంటి తాగాడు నాయన అంటే గడ్డి మందు తాగాడంటే. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందే, ఎడ్యుకేషన్ ఉందే, దగ్గరదాపు నీ దగ్గర నీతోలా నీ మార్గంలో నడవలసిన వారు దగ్గరదాపు 680 మంది స్టూడెంట్స్ ఉన్నారే. గడ్డి మందు ఎందుకు తాగాల్సి వచ్చింది? అంత ఉద్రేకం ఎందుకు వచ్చింది? అపవాది గలిబిలి చేసి ఇదిగా తాగితే డైరెక్ట్గా వెళ్ళిపోతాడు రా, వీనిగా బతకనీయకూడదు. వాడు నాట్యం ఆడిస్తూ ఉన్నాడు మనుషుల్ని. మన జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఈ అఫెఫ్రోదీత అయితే ఏమంటున్నాంట, సువార్త ప్రకటించు విషయమై వీలైతే తన ప్రాణమును సహితము లక్ష్యపడి. సువార్త ఈరోజు సంఘాలు కూడా దేవుని బిళ్ళ ఉన్న దాంట్లో ఇవ్వడమే చాలా కష్టమైతే, దేవుని బిళ్ళారా ఈరోజు ఉన్నది దేవుడిచ్చినది ఇవ్వడమే కష్టమైతే, దేవుడిచ్చిన బలం వాడబడడానికి కష్టమైతే, కొంతమంది అంటారు పిల్లారా, బ్రదర్ అంత దూరం రాలేం బ్రదర్. ఏంటంట అంత దూరము? దేవుడిచ్చిన అక్కడ నీకు అవకాశం ఇచ్చాడు, ఇక్కడ నీకు మీద కుదరలేదు. నువ్వు అక్కడ అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పరిగెత్తాల్సిందే అవకాశం ఉంటే. కానీ ఈరోజు అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, చూడండి ఆయన మాట్లాడుతున్న మాట, అతడు నా ఎడలను మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తమై చావునకు సిద్ధమైండని గనక పూర్ణానందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అటివాని ఏం చేయాలట, గణపరచండి మీరు. మరి ఈలో మనోళ్ళు ఎవరిని గణపరుస్తారంటే, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వారిని గణపరుస్తారు, లేక వాళ్ళకు లోన్లు ఇచ్చి వారికి సేలవ కప్పుతారు. పిల్లల బాగా గమనించండి, వారిని లోకములో పొగిడేవాడిని సేలవ కప్పుతారు పిల్లరా. కానీ మహిమ కలిగిన రాజ్యమునికి నడిపించేటువంటి దేవుని పరిచర్య చేసేటువంటి వారి విషయంలో నేను దేవుని బిళ్ళను వెనకంజి వేగ చెబుతాను, నిర్లక్ష్యతను వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులారా, ఈరోజు ఓపెన్గా చెప్పే ఒక సత్య సంబంధమైన మాట ఏంటంటే, నేను జనరల్గా చెప్పాను మొన్నటి దినం, మా ఇంట్లో స్తుతికూడిక ఒకటి జరుగుతూ ఉంది. ప్రభు చచ్చిపోవలసిన మమ్మల్ని దేవుడు బ్రతికించాడు, మా మనవరాల్ని బ్రతికించాడు, కాబట్టి మిమ్మల్ని నేను బలవంతం చేయటం ఆసక్తి కలిగిన వాళ్ళు రమ్మని చెప్పిన. తెచ్చిందంతా మిగిలిపోయింది. వార్త అందకపోతే పర్వాలేదు, వార్త అందిన తర్వాత కూడా దేవుని స్తుతించడానికి గణపరచడానికి రాలేకపోతే ఖచ్చితంగా ఆలోచించాలి. మీకు ఇబ్బంది అయితే నేను అడగను. అన్ని అనుకూలతల నుండి కూడా దేవుని సన్నిధిలో సాగలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఐ పిటీ టు యువర్ సిచ్యుయేషన్స్. ఆశ శక్తి కలిగిన జీవితము కలిగినటువంటి వారు క్రీస్తుతో నడిచినటువంటి జీవితం గురించి ఆయన ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట, పూర్ణానందముతో ప్రభువు నందు అతనిని చేర్చుకొని అతి వారిని ఏం చేయాలట, ఘనపరచుడి. ఎవరు ఆ వ్యక్తి అంటే ఎపఫ్రోదీతు. అపోస్తల కార్యం 20:24లో ఈ చక్కటి మాట గురించిన వివరణ ఉంది. ఇది పౌలు గారు కూడా మాట్లాడుతాడు. అపోస్తలకి 21లో కూడా 13 వచనంలో కనబడుతుంది. రోమాగ్రంథం 8:36 వచనంలో వారి సమర్పణ కనబడుతుంది. పాత నిబంధన చరిత్రల యొక్క భక్తుల యొక్క త్యాగము, సమర్పణ, క్రొత్త నిబంధన అపోస్తలుడు కూడా మాట్లాడుతారు. పిల్లరా ఒక వచనం చదవండి. అపోస్తలకి 20:24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా
ఎంచుకొనట్లేదు. పక్కనే చూడండి ప్లేరా, పక్కన 21లో ఏముందో, 13వ వచనం, 21:13 చూసారండి ఎవరెవరితో మాట్లాడుతున్నారు. పౌలు ఇదెందుకు మీరు ఏంటి ఇంతకీ ఏడుస్తున్నారు, అయ్యా నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దయ్యా, యెరూషలేముకి వెళితే అక్కడ నేను వారు చంపేస్తారు, అక్కడ చాలా మంది నీ కొరకు దుండగులు ఉన్నారు, వారు కేవలము నిన్ను పట్టుకొని చంపేయాలనుకుంటున్నారు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉంటే ఈయన గుండె పగిలిపోతాను, ఏడిపోతా ఉంది. ఎందుకమ్మా మీరు ఏడ్చి నన్నెందుకు బాధ పెడతారో, మీకు ఒక రాసి వాళ్ళ చేతిలో చిక్కటమే కాదు ప్రాణం పెట్టడానికి కూడా రెడీ అంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాట. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తమును యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకునిన అందున మేము ప్రభు చిత్తము జరుగునుగా. కానీ ఈ టీములో ఎవరున్నారు, లోకాభక్తుడు కూడా ఉన్నాడు అక్కడ. పౌలు గారు అన్నాడు, లోకాభక్తుడు రాస్తూ ఉన్నాడు, ఆయన ఒప్పుకున్నాడు, చనిపోవడానికన్నా రెడీ, బంధించబట్టమే కాదు చనిపోవడం కూడా. మీరేడ్చి నా గుండెని ఎందుకు రగులుకో చేస్తారో, మీరు అన్నీ చేయొద్దు, నేను బంధించబట్టమే కాదు ప్రాణం పెట్టడానికి కూడా రెడీ. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. క్రీస్తుని వెంబడించేటువంటి కోణములో, క్రీస్తుతో నడిచేటువంటి హానోకు వలె ఉండాలంటే మనం పాట పాడేస్తాం, హానోకు వలె సాగేదా. నువ్వు నడుస్తావా, పాట బలి పాడుతున్నావు, సాగతావా? సాగాలి అంటే నీ ప్రాణమును నిర్లక్ష్యం చేయాలి. బంధించబడటమే కాదు ప్రాణం పెట్టడం కూడా రెడీగా ఉండాలి. లేదయ్యా కొంచెం ఈమెయిల్ కట్టుకోవాలి, ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను ప్రభువా. ఎవరు ఇవ్వాలి? ఈఎంఐలు ఆయన ఇస్తాడు కష్టంగా, ఎందుకంటే ఆరోగ్యం ఇస్తేనే కదా నువ్వు కష్టపడతావు. ఆరోగ్యం ఇచ్చి కష్టపడి డ్యూటీకి వెళ్తేనే కదా నీకు ఈమెయిల్ కొట్టుకోవడం డబ్బులు వస్తాయి. ఇవి ఇస్తే చాలు ప్రభు అంటే ఆరోగ్యం కావాలి ప్రభు, అన్నీ కావాలి. నీవు కూడా మొక్కులు తీర్చుకోవడానికే దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నావు. కానీ అసలైన మొక్కు, అసలైన తీర్చవలసింది ఏంటంటే బంధించబడటానికే కాదు ప్రాణం పెట్టడానికి సహితము సాగిపోవాలి. మాట చదువుకొని ప్రార్థన చేసుకుని రోమాగ్రంథం 8:36 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా ఏంటంట, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము, అయినను మనను ప్రేమించిన వారిని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాం. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునవి అయినను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా కనపరచబడి ఉన్న దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని అది మరణమైనా గనట. హల్లెలూయా. ఓపెన్గా చెబుతున్న సత్యం ఏంటంటే నీవు దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే సాగిపోవాలి. నిజ క్రైస్తవ జీవితము దేవుని నడవటం అంటే 3 విషయాలు మేము కళ్ళ ముందు పెట్టాను మన పోయిన వారం. 4వది ఏంటంటే దీనత్వము, మృదు స్వభావం. దేవుని బిడ్డలారా, ఎలా అంటే స్తన్యములిచ్చు బిడ్డవలే నీ తల్లిగా గౌరవించడానికి, తల్లిగా సహించడానికి సాధువై జీవించినటువంటి నడవడిక పౌలు గారి దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. అంతకంటే ప్రముఖంగా దేవుని బిడ్డలారా, శక్తివంతుడైన దేవుని సన్నిధిలో మన బ్రతుకులో ఏముండాలంటే దేవుని కొరకు సహితము, దేవుని మందిరమును గురించిన, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచు ఉన్నది. ఆ దేవుని కొరకే నువ్వు బ్రతికినప్పుడు ఆయన అన్యాయస్తుడు కాదండి. నువ్వు దేవుని కొరకు బ్రతికితే ఆయన నీ కొరకు బ్రతికేస్తాడు. నువ్వు దేవుని కొరకు నడిస్తే నీ ఇంటిని నడిపించేస్తాడు. నువ్వు దేవుని కొరకని దేవుని బిడ్డ నడుము కట్టుకుంటే నిస్వార్థంగా పూర్ణ హృదయంతో నువ్వు చేయడం మొదలెడితే ఆయన నీ ఇంటికి వచ్చి పరిచయం చేస్తాడు. దీనికి నేను ఎప్పటి నుంచో చెప్తున్న ఒక మాట చెప్పి క్లోజ్ చేసేస్తాను. ఆ మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒక అనాథగా ఒక పిల్లవాడు ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచే తల్లిదండ్రులు కోల్పోయిన కుమారుడు. కాలనీలు వారందరూ ఆ బిడ్డని, దేవుని బిడ్డలారా, మరి
ఆ ఇల్లు తిరుగుతూ ఉంటే ఏదో పెట్టి పోషిస్తూ వస్తూ ఉన్నారు. ఆ కాలనీటువంటి వారు అందరూ అనుకున్నా అంటే వీడు మన దగ్గర మరి అనాథగా పెరుగుతున్నాడు కానీ వీడికి ఏదో ఒక పేరు పెడతారు అనుకొని వాని యొక్క ప్రవర్తనను చూసి వానికి ఒక పేరు పెట్టారు. జోసెఫ్ అని పేరు పెట్టారు. ఏం పేరండి? జోసెఫ్. వాని ప్రవర్తన ఏంటంటే మరి అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఏదో పెడుతున్నారు, తింటున్నారు, కానీ కరెక్ట్గా ప్రతిరోజు ఉదయం కల్లా 11 గంటలకల్లా చర్చి గేట్ ఎదురుగా పోయి ఏం చేస్తున్నాడో తెలియదు వాళ్ళకి, మోకరించి ప్రేయర్ చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వీని పేరు జోసెఫ్ అని పెట్టేశారు వాడు, చుట్టుపక్కల కాలనీ వాడు. వాడు కొంచెం వయసు వచ్చిన నాటి మొదలుకొని ఎవరు ఏదైనా ఉచితంగా ఇస్తే తీసుకోవట్లేదు, ఏదో పని చెప్తేనే తీసుకుంటున్నాడు. పిల్లారా బాగా గమనించండి. ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో మరి అది క్రిస్మస్ సీజన్, అది దేవుని బిడ్డ డిసెంబరు సీజను. ఆ సీజన్లో అంత చర్చి అంత గేట్లు తీసేసి ఉన్నాయి. ఈ వెళ్ళే టైం కల్లా కాకుండా వాళ్ళు దగ్గర 11 గంటల పైన వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అలా కాదు. ఈరోజు అక్కడికి వెళ్ళగానే పిల్లల గేట్లు తీసేస్తున్నాయి. పిల్లవాడు అనుకున్నా అంటే అక్కడక్కడ కొంచెము సాదా డ్రెస్సులు వేసుకొని ఎవడో అపరిచితుడులాగా ఉన్నాడు ఈ పిల్లవాడు. దగ్గర 8-9 సంవత్సరాలు వచ్చాయి. పిల్లవాడు లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోయిన. లోపలికి వెళ్ళగానే అంతా ఆ చర్చ్ అంతా దుమ్ము క్లీన్ చేస్తున్న కొంతమంది యవనస్తులు ఉన్నారు. పాస్టర్ గారు పక్కనే ఉన్నాడు. పాస్టర్ గారిని చూస్తే, రే ఎవడరా నువ్వు, ఎవడో తెలియని వ్యక్తి అంటే అక్కడక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి. వస్తువులు ఈ పిల్లవాడు కదా ఏదైనా ఎత్తుకెళ్ళిపోతాను, పోరా బయటికన్నా అంటే పాస్టర్ గారు మాట విన్న వ్యక్తి అని అనుకున్నాంట. నేనేంటి లోపలికి రావటం ఏంటి, నేను గేటు కానే కదా ఉండాల్సింది అనుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయినా అంట. గేటు దగ్గరికి వెళ్ళి మోకరించేసి ఏదో చేశాడు, వెళ్ళిపోయినాడు. ఆ రోజు నుంచి పాస్టర్ గారు గమనిస్తున్నాడు, ప్రతిరోజు కరెక్ట్గా 10 గంటలకల్లా వాడు గేటు దగ్గర మోకరిస్తున్నాడు, ఏదో చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. పిల్లరా తర్వాత ఒక నెలకు అబ్బాయి కనబడలా. అప్పుడు పాస్టర్ గారు చర్చ్ చేయడం మొదలెట్టాడు. ప్రతిరోజు కరెక్ట్గా 10 గంటలకు వచ్చి ఆ పిల్లవాడు ఇప్పుడు కనబట్టలేదే, అసలు ఎంతగా పిల్లవాడు ఎవరో అడిగితే ఎవ్వడు చెప్పట్లే, వాడికి ఏమైనాడో చెప్పట్లే. అటు తర్వాత 1 మంత్ తర్వాత ఒక నర్సు, చర్చికి సంబంధించిన నర్సు వచ్చి, అయ్యగారండి మా యొక్క హాస్పిటల్లో చాలామంది రోగగ్రస్తులుగా ఉన్న, బలహీనలుగా ఉన్నారు, ఈసారి మీరు ఖచ్చితంగా మా హాస్పిటల్ని దర్శించి ప్రార్థన చేయి. అలాగే వస్తానమన్నాడు పాస్టర్ గారు. నర్సు యొక్క పిలుపు మేరకు వెళ్ళాడు. మరి అక్కడక్కడ మరి కొంత రోగగ్రస్తులు అందరికీ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. ఒక మూల మాసిపోయి చిరిగిపోయినటువంటి కంబల్ని ఒకటాన్ని కప్పెట్టుకొని ఒక వ్యక్తి ఆ మూల ఉన్నాడు. ఆ పిల్లవాడు అని పాస్టర్ గారికి తెలీదు. ఈ నర్సు చెప్తా ఉంది, సార్ 1 మంత్ క్రితం యాక్సిడెంట్ అయింది సార్, ఎవడో తీసుకొచ్చి ఇక్కడ పడేశాడో, ఆ 1 మంత్ నుంచి ఎవరు రావట్లేదు, వాడికి ఒళ్ళంతా భయంకరమైన పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయి, మేము ఓన్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాం వాలంటరీగా, కానీ వాడు ఇంకా కోలుకోవట్లేదయ్యా, వాడి కోసం మీరు ప్రార్థన చేయాలి, దయచేసి ప్లీజ్ కమ్ అని చెప్పి తీసుకెళ్ళిపోయింది. వాడు తీసుకెళ్ళగానే వాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడంట. పిల్లరా ఇలా అలా ఆ చినిగిపోయినటువంటి ఆ కంబలి బయటికి తీసి చూడగానే ఒళ్ళంతా పెద్ద పెద్ద దెబ్బలు, ఆ నొస్స కారుతూ ఉంది, శరీరం అంతా పెద్ద దెబ్బలు. ఈ దెబ్బలకి వాస్తవికంగా నిద్రపోయేదానికి అవకాశం ఉండదట. పాస్టర్ గారు ఆ పిల్లవాడిని చూడగానే ఈయన కళ్ళనీళ్ళు వచ్చేసి అంట, ఈ పిల్లవాడి కదా ప్రతిరోజు చర్చి గేట్ కదా వచ్చేటప్పుడు ఈదులో నుంచి ఈరోజు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనగానే ఆ పిల్లవాడిని అలా జాగ్రత్తగా లేపండి బాబు, కళ్ళు తెలిసి అంట. ఆయన చూడగానే పాస్టర్ గారు అని అర్థమైపోయింది, తిట్టిన పాస్టర్ గారు కదా అని గుర్తుపెట్టుకుంటారు కదా. పొగిడిన వాళ్ళని మర్చిపోతారు కానీ, ఏదైనా స్నాక్స్ ఇచ్చిన వాళ్ళు మర్చిపోతారు కానీ, తిట్టిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోగానే 2 చేతులు ఎత్తి ఇలా పెట్టాడు. వాడికి ప్రైజ్ దలాడ్ అనే పదం కూడా తెలియదు, కానీ ఇలా పెట్టాడంట. పెట్టగానే కళ్ళీళ్ళు వచ్చేసి, బాబు ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు, అయ్యా యాక్సిడెంట్ అయింది అయ్యా, అందుకే నేను ఇక్కడ పడిపోయినానే, ఎవరు తీసుకొచ్చి నేను ఇక్కడ వదిలేశాడు, ఎవరు లేరయ్యా, అమ్మ లేదా, లేదయ్యా, నాన్న లేడా, ఎవరు లేరయ్యా, మరి ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావురా అని అంటాడు. ఎవరు నీ దగ్గరకు రారా అన్న అంట, ఎవరు రారయ్యా, నేను లేనోడు కదా అన్నాడట. ఎవరు లేనోడు కదా అన్నంట. నువ్వు ఎంత ప్రశాంతంగా ఎలా ఉన్నా అంటే, కరెక్ట్గా 10 గంటలకు ఒక ఆయన వస్తాడయ్యా నా దగ్గరికి అన్నా అంటే, ఎవర్రా ఆయన, ఎవరు లేరన్నావు కదా, ఎవరు వచ్చాడు రా అన్నంట. ఒక ఆయన వస్తాడయ్యా, ఆయన ఈ మాట చెప్తాడు, బాబు జోసెఫ్ నేనొచ్చా, నా పేరు యేసు అంటాడయ్యా. ఆ మాటే రోజంతా నన్ను బలపరుస్తూ ఉంది, ఆ మాటే నన్ను ధైర్యపరుస్తుంది. పాస్టర్ గారి కళ్ళనీళ్ళు తిరిగిపోయి, అప్పుడు దాకా ఆయనకి పిల్లలు లేరట. పాస్టర్ గారు అన్నా అంట, నేను 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానరా, నా కళ్ళలోకి కూడా ఒక్కరోజు కూడా రాలేదరా యేసయ్యా, నాకంటే నువ్వు ధన్యుడురా, ఆ ధైర్యమా నేను నిలబెట్టేది. అవునయ్యా
ఆయన ఎవరు వస్తాడు, కానీ నేను రోజు చర్చి దగ్గరికి వచ్చి అనే పదవి ఏంటంటే, ఇదిగో యేసు నేను వచ్చాను, నా పేరు జోసెఫ్. ప్రార్థన నాకు తెలియదయ్యా, ఎవరు చెప్పలేదయ్యా, కానీ ఆయన యేసు అని తెలుసు. నేను ఆయన దగ్గరికి పోవాలని నా ఆశ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాను, యేసు నేను వచ్చాను, నా పేరు జోసెఫ్ అని చెప్తా. కానీ ఇప్పుడు నేను అక్కడికి పోవట్లేదు కదా, ఆ యేసే నా దగ్గరకు వచ్చేస్తున్నా. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. పెద్ద ప్రసంగం చేయడం కాదు క్రైస్తవ్యం అంటే. చర్చి పెద్ద పెద్ద చర్చిలు కట్టడం కాదు, క్రీస్తుతో నడిచేటువంటి సత్క్రైస్తవ జీవితము, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఎవ్వరూ లేరు, నేనున్నానని యేసు కరెక్ట్గా 10వ గంటకల్లా వెళ్ళి, జోసెఫ్ నేను వచ్చాను, నా పేరు యేసు. అదేనయ్యా నా ధైర్యం. ఇప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారట నర్సుతో, డాక్టర్ని పిలవమ్మా. డాక్టర్ రాగానే, డాక్టర్ గారు ఈయనకి ఏది కావాలంటే చెయ్యి, ఈ రోజు నుంచి వీడు నా కొడుకు అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గెంటేసినటువంటి పాస్టర్ గారికి సొంత కొడుకులాగా వారసుడుగా మారిపోయినాడు ఒక నిజ క్రైస్తవ విశ్వాసి. పరసంబంధమైన సర్వోన్నతుడైన దేవుడు దిగివచ్చి, నీవు ఈ క్రమాన్ని ఆయనతో నడవాలని తీర్మానం నీకుంటే ఈరోజు దేవుని సన్నిధి నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నది. సమాప్తమయ్యేంత వరకు అంట, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చాను. తోడుంటానని వారు భర్త విడిచిపెట్టచ్చు, భార్య దూరం అయిపోవచ్చు, నన్ను కడతేరుస్తానని బిడ్డలు మిమ్మల్ని నట్టేట్లో విడిచిపెట్టచ్చు, కానీ వీడివని గొప్ప దేవుడి మీ పక్షమై నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే అందరం లేచి నిలబడుకొని ఆరాధనలోకి వెళదాం. నమ్మితే ఆయన కవిగిల్లోకి వెళదాం. నేను హానోకు వలె దేవునితో నడుస్తానయ్యా. ఇప్పటి వరకు దేవునితో నడవటం అంటే మందిరమునికి వెళ్ళడం, దశంభాగం ఇవ్వడం, ఆరాధన సమయం కల్లా వెళ్ళడం, ఇదే నా జీవితం అనుకున్నాను. కాదయ్యా, నా దేవుని కొరకై, దేవుని సువార్త కొరకై, దేవుని మహిమ కొరకై నన్ను నేను సమర్పించుకుంటాను. ఈ దినం మొదలుకొని ప్రభువు కొరకే నేను జీవిస్తానని తీర్మానం, నేను ప్రభువు కొరకే బ్రతుకుతాననేటువంటి నడవడిక ఆలోచన పరిశుద్ధాత్మదేవుడు తేటగా సూటిగా నీతో నాతో మనందరితో మాట్లాడి ఉండగా, మాట్లాడిన దేవుని కొరకు బ్రతకదామా? నమ్మకంగా పెంచి పోషించిన తల్లిదండ్రులను విడిచిపెట్టిన ఓ యవ్వన కుమారునితో కుమార్తెతోనే మాట్లాడుతున్నా. నీ తల్లిదండ్రులను నీకు తెలియకుండా గాయపరుస్తున్నావు, మోసం చేస్తున్నావు, జాగ్రత్త. నీ భర్త విషయంలో నువ్వు మోసకరంగా ఉన్నావు, నీ భార్య విషయంలో నీవు మోసకరంగా జీవిస్తూ ఉన్నావు. కానీ సర్వోన్నతుడైన దేవుడు చెప్తున్నాడు, హానోకు దేవునితో నడిచాడు, దేవునితో నడుచుచు దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు లేకపోయాను. ఎవరితో ఉన్నారు? దేవునితో ఉన్నాడు. ఎక్కడ ఉండబోతున్నాడు? పరలోకములో. ఎంతకాలము? యుగ యుగములు ఉండబోతున్నంట. యుగ యుగములు ఉండబోతున్నారట. నీ జీవితం ధన్యకరంగా, దీవెనికరంగా, మేలుకరంగా ఉండాలంటే ఉన్న పాటన ఉన్న చోటున తండ్రిని దేవుని ఘనపరుస్తూ నువ్వు సాగిపోగలిగినట్లయితే దేవుడి నీతో నడవడానికి ఇష్టపడుతున్నా. ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ ఆయన కవిగిల్లోకి వెళదాం. ఏమీ లేని మన బ్రతుకుల్లో, ఏది లేని మన బతుకుల్లో ప్రేమించి వాడొకడున్నాడు. ప్రేమించి ఏదో ఒక బహుమానం ఇవ్వడం కాదు, ప్రేమించి అప్పుడప్పుడు బొకే ఇవ్వడం కాదు, ప్రేమించి ప్రాణం పెట్టేశాడు. ఆయన ప్రేమ మన కొరకు బలి కోరుకుంటే ఆ ప్రేమామయుడైన దేవుని కొరకు ఏం చేయగలం? నా తల్లి గర్భముని నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. నిజమే పిల్లలు, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినా, మర్త్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ అని కవిగిల్లి కలుద్దాం.
ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా 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 యేసయ్యా, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. ఇంత ప్రేమ చూపినావు. స్తోత్రం. దేవుని ఆత్మాభిషేకపు కవిగలతో నిలబడదాం. నా తల్లి గర్భముని నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. నా తల్లి గర్భముని నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. చరితం నా జన్మ నిజ ఫలితం, ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. నాలో ఏమి చూచి నీవు ఎంత ప్రేమ చూపినావు. నాలో ఏమి ఎంత ప్రేమ చూపినావు. ప్రకటింపని చరితము నా జన్మ నిజ ఫలితం. నాలో నా తల్లి గర్భముని నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. నా తల్లి గర్భముని నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. చరితం నా జన్మ నిజ ఫలితం, ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. నాలో ఏమి చూచి నీవు ఎంత ప్రేమ చూపినావు. ఎంత ప్రేమ చూపినావు. మనకంటే ఘనులు గొప్పవారు లోకములో ఉండగా ఎన్నిక లేని కొరగాని మన జీవితమును దేవుడు చేసిన మేలు ఏమిచ్చి దేవుని రుణము తీర్చుకోగలం. బాబా బాబా బలి విరిబరబా.
గనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరూ ఉన్నను. కన్నీల కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా మార్చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, ఇంత ప్రేమ చూపినావు. ప్రేమ అనురాగముతో కరుణాకటాక్షములు గుణశీలత కలిగినటువంటి దేవుని చేత ఏర్పరచబడిన పాత్రగా నువ్వు ప్రకాశించాలని దేవుని అభిషేకముతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చితికిన బ్రతుకులు నేవనెత్తుడుగా ఇష్టపడుతున్నా. You must shall land in the name of Jesus Christ. ప్రేమానురాగ నీ సంస్కృతి, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. ప్రేమానురాగము నీ సంస్కృతియే, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. నలిగిన రెల్లును విడువని వాడా, చితికిన బ్రతుకును విడువని వాడా, నా పైన నీకెందుకు నీ తగని వాత్సల్యమో, నా పైన నీకెందుకు ఓ హల్లెలూయా నీ తగని వాత్సల్యమో. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి shall land in the name of Jesus Christ, ఇంత ప్రేమ చూపినావు. ప్రేమ చూపించిన దేవుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడని, వందన కందని అతి సుందరుడైన దేవుడే నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి తన ఏకైక కుమారునిగా బలిదానముగా చేయుట కొరకై తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకై సమర్పించుకున్నాడు. This much I love you. How much do you love me? నేను ఇంతగా ప్రేమిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. ఆయన ప్రేమకు ఏమి ఇవ్వగలం? ధవలవర్ణుడవు రత్నవర్ణుడవు, వర్ణన కందని అతి సుందరుడవు. ధవలవర్ణుడవు రత్నవర్ణుడవు, వర్ణన కందని అతి సుందరుడవు. 24 పెద్దల మధ్యలో మహిమ ప్రభావముతో సింహాసనముపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతి నీకేనయ్యా. ఆసీనుడా రి బాబా బాబా, నా స్తుతి నీకేనయ్యా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ
చూపినావు, నాలో ఏమి చూచి నీవు ఎంత ప్రేమ చూపినావు. మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు వర్ణన కందని అతి సుందరుడవు. రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ హిమ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చేతులు పైకెత్తి దేవుని కనపడదు. ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు వర్ణన కందని అతి సుందరుడు. 24 పెద్దల మధ్యలో మహిమ ప్రభావముతో సింహాసనముపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతి నీకేనయా, ఆసీనుడా యేసయ్యా. నా స్తుతి నీకేనయా. నాలో ఏమే చూచిని ఇంత ప్రేమ చూపి నా మహోన్నతుడుగు మహాదేవుని సన్నిధిలో హనోకు దేవునితో నడిచినాడు గనక అతడు కొనిపోబడ్డాడు, కనుక లేకపోయినంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందులో 4-5 భాగాల్లో మనం విన్నాం. ప్రార్థన చేసుకుని సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం మీకే వేద్దాం. మహోన్నతుడా, మహాగణుడైన మా గొప్ప దేవ, మా పరమ తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఇంతవరకు నాయన తండ్రి మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి హానోకు దేవునితో నడిచెను, దేవునికి ఇష్టడుగా నడిచిన నీ సెలవిచ్చిన రీతిగా ఓ గొప్ప తండ్రి నాయన మా జీవితంలో హానోకు నడిచినట్లుగా నడవాలని ఓ గొప్ప తండ్రి నాయన మేమందరము కలిసి సమాధానము కలిగి అయినా ఒకరైనొకరు ఐక్యము కలిగి ఒకరినొకరు సహించచ్చు అయినా సాత్వికము కలిగి ఓ గొప్ప తండ్రి దీన మనస్సు కలిగి దీర్ఘశాంతముతో జీవించాలని మాతో ఇప్పటి వరకు మాట్లాడిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి వారు మాత్రమే పరలోకమును స్వతంత్రించుకుందరని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి వారిలో మేముండులాగన దేవా మమ్మల్ని తండ్రి సిద్ధపరచమని అడుగుతున్నాం నాయన. నీవు మాత్రమే మహోన్నతమైన మా గొప్ప దేవుడుగా మాకు తోడుగా ఉండి నిలబెట్టి నడిపించమని అడుగుతున్నాం. నీవు మాత్రమే సమస్తమును చేయగలిగిన మా గొప్ప దేవుడుగా, సమస్తమునకు ఆధారము ఆది సంభూతుడైన దేవుడుగా మాకు తోడుగా ఉండండి నాయన. ఓ గొప్ప తండ్రి, ఇదిగో నాయన ఇక్కడ సమకూర్చబడిన ప్రతి ఒక్కరితో మీరు ఈ సమయంలో మీరు మాట్లాడి బలపరిచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నువ్వు లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరిని దేవా నీ చేతులు సమర్పిస్తున్నాం నాయన. ఇప్పుడే మారు మనసు కలిగి నాయన తండ్రి, ఇప్పుడే దీనత్వం కలిగి జీవించే అట్టి మనస్సును దేవా తండ్రి వారికి దైత్యమని అడుగుతున్నాం. ఓ గొప్ప తండ్రి, నీవు మాత్రమే ఏమైనా చేయగల మా గొప్ప దేవుడుగా, ఓ గొప్ప తండ్రి
అయినా ప్రతి సమస్యను, ప్రతి బాధను నైనా తండ్రి ప్రాబ్లంను దేవా తండ్రి మీరు మాత్రమే తీసివేయమని అడుగుతున్నావు నైనా. మీరే సమాధానం దయచేయండి, ప్రతి ప్రశ్నకి జవాబు దయచేయండి అయినా. ఇప్పుడేనాయా తండ్రి బలపరచండి, స్థిరపరచండి అయినా. ఓ గొప్ప దేవా, మహిమా స్వరూపేణ మా గొప్ప తండ్రి, నీ మహిమను ప్రభావమును కుమ్మరించి ఈ నామానికి మహిమ ఘనతా ప్రభావాలు కలిగించుకోమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ